ఇవాళ ఒకటే నేను చెప్పదలుచుకునే సందర్భంగా సామాజిక తెలంగాణ అంశం అనేది బ్రాహ్మణుడు చేస్తాడా బహుజనుడు చేస్తాడా అనే సమస్య కాదు. ఇక్కడ ఇవాళ దళితులై ఉండి బానిసత్వంలో ఉన్నారు, సామాజిక తెలంగాణ గురించి మాట్లాడతలేరు. మరి వాళ్ళంతా కూడా సామాజిక కోరం కోరినట్టుగా బీసీలు అయి ఉండి అగ్రవర్ణాలకు బానిసత్వం చేస్తాండ్రు. మరి వాళ్ళంతా సామాజిక తెలంగాణ కోరుతున్నారా? మరి ఈయన బ్రాహ్మణుడై ఉండి బహుజనుల నాయకత్వం కావాలి, ముఖ్యంగా దళితుల నాయకత్వం కావాలి, బీసీల నాయకత్వం కావాలి, రాజ్యం సామాజిక తెలంగాణ రాజ్యాంగం కావాలన్నప్పుడు వాళ్ళకంటే మేలా కాదా? కాదు కాదు నేనేమంటున్నాను, నేనంతా సమాజంలో నేను ఇన్వైటల్ నా వాదం అని అందుకే మీకు క్లియర్ చెప్పినా. నేనేం ఎమ్మెల్యే పోటీ చేయను, ఎంపీగా పోటీ చేయను. మరి దేనికి చైతన్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆ చైతన్యం అన్నది నీకు అనుకూలం ఉంటే నువ్వు సమర్థిస్తావు, అవునా కదా? నీ అధికారం కోసం నీ తిరుగుతా అంటే నువ్వు వద్దు, నువ్వు ఇంట్లో పండుకుంటే కాబట్టి ఇన్నేళ్ల పరిపాలనలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీసీలకి అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదు. దానికి కాదు సార్, బీసీల పట్ల అందరూ కూడా వాళ్ళ సముచిత స్థానం రావాలి, వాళ్ళ రాజ్యాధికారం చేపట్టాలని కోరుకుంటున్నారు తప్ప అసలు బీసీలో ఐక్యత లేనప్పుడు మీరు చేసే ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? 100% సఫలీకృతం అవుతుందండి. ఎందుకు అవుతుందంటే ఇప్పుడు చైతన్యం లేకనే ఇప్పుడు సారు రథయాత్ర మొదలుపెట్టిండు. ఆ చైతన్యం కోసమే కదా. చైతన్యం అనేది బోధించు సమీకరించు పోరాడని అంబేద్కర్ చెప్పాడు. బోధన చేయకుండా వాళ్ళకు చైతన్యం లేకుండా వాళ్ళ బానిసత్వ విముక్తి మీద చర్చ జరగకుండా మీరు ఎట్లా అధికారం వస్తారు? వాళ్ళకు బానిసత్వంలో ఉన్నారనే విషయం అర్థం కావాలి. సో అర్థం కావడానికే కదా ఈ ప్రచారం జరిగేది. కాబట్టి అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు చేయాలి. ఇవాళ ఒక్కరు చేస్తే సరిపోదు. ఇవాళ ఒక్క బీసీలు చేస్తానో, ఒక ఎస్సీలు చేస్తానో, ఒక ఎస్టీలు చేస్తానో సరిపోదు, లేదా ఒక పార్టీ చేస్తానో సరిపోదు. మొత్తం 90% ఉన్న బహుజన సమాజం అంతా కూడా ఇవాళ బాధిత సమాజంగా ఉన్నప్పుడు ఈ 10% ఉన్న వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారంటే వీళ్ళ మధ్యలో అనేకత క్రియేట్ చేసి, ఈ 90% ఉన్న వాళ్ళ మధ్యలో అనేకత క్రియేట్ చేసేసి మాల మాదిగల ఒకటి మీరు కొట్లాడుకోవడం అని చెప్పి బీసీల మధ్య ఏబిసిడి కొట్లాట, మాల మాదిగల మధ్య ఏబిసిడి కొట్లాట, ఇంకా అందరి మధ్య ఏబిసిడి కొట్లాట, ఆదివాసుల మీద లంబడీల మీద వాళ్ళ కొట్లాట. ఈ కొట్లాట అంతా కూడా విడగొట్టడానికి కోసమే కదా. సో కలిపే కార్యక్రమం ఉండాలి తప్ప మేము కలిపే కార్యక్రమంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారం అనేది మా చేతికి వస్తుంది. సో లా ఆఫ్ ఎడిషన్, అంబేద్కరిజం ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ ఎడిషన్, అందరినీ కలపడం. బ్రాహ్మణిజం నథింగ్ బట్ లా ఆఫ్ డివిజన్, అంటే విడగొట్టడం. ఏ కులానికి ఆ కులంగా, విశారద ఒక పార్టీగా, నేను ఒక పార్టీగా, ఇంకో పార్టీగా విడగొట్టే కార్యక్రమం కాకుండా మేమంతా కలిపే కార్యక్రమంలో ఉన్నాం. ఆ కలిపే కార్యక్రమానికి బ్రాహ్మణుడు నాంది పలికినందుకు ఇంకా సంతోషపడతాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఇట్టే పొద్దుస్తామని బ్రాహ్మణవాదం అని, కానీ అదే బ్రాహ్మణుల ముందుకు వచ్చి లేదు భోజనవాదం కావాలన్నప్పుడు మేము అప్రిషియేట్ చేయాలా లేకుంటే దాన్ని వ్యతిరేకించాలా? ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను సార్. ఓకే, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. సో ఈరోజు మిత్రులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు తెలంగాణలో ఒక చైతన్య యాత్ర ప్రారంభించడం సంతోషకరమైన విషయం. మనం గత 78 సంవత్సరాలుగా, అంటే దాదాపు 44 నుంచి మనం చూసినట్టయితే తెలంగాణలో అనేక పోరాటాలు జరిగినాయి. ఏ పోరాటం జరిగినా అధికారం చివరికి ఆధిపత్య కులాల చేతులకే చేరుతుంది. సో మరి ఇప్పుడున్నటువంటి తెలంగాణలో వాతావరణం ఏంటంటే బీసీ వాదం, బహుజనవాదం అనేది ఈరోజు ప్రబలింది. సో అన్ని వర్గాల వారు బీసీ వాదాన్ని, బహుజనవాదాన్ని మద్దతిస్తూ ఈ రంగంలోకి వస్తున్నారు. సో అదేవిధంగా మన కపిలవాయి దిలీప్ కుమార్ గారు కూడా ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఈ బీసీ వాదాన్ని, బహుజనవాదాన్ని ఆయన ప్రచారం చేయడానికి ముందుకు రావడం సంతోషకరమైన విషయం. సో మేము ఈ సందర్భంగా కోరేది ఏంటంటే మనం సాధించుకున్న తెలంగాణ సామాజిక తెలంగాణ కాదు, కేవలం భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాతనే బీసీల బతుకులు ఇంకా దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాయి. తెలంగాణ రాకపూర్వం కనీసం బీసీ కార్పొరేషన్లల్లో సమైక్యాంధ్రాలన్న డబ్బులు ఇచ్చేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత 11 సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్లన్నీ కూడా డబ్బులు లేకుండా అన్నీ కూడా శుష్కించిపోయినాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చూసినట్టయితే మీకు అంటే 11 సంవత్సరాలు మీకు చిన్న ఉదాహరణ చెప్పేస్తా. ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు, 36 కులాల ఎంబీసీ కార్పొరేషను. కేటాయించిన డబ్బులు 3,850. 8 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కేవలం 19 కోట్లు. కేటాయించింది 3,850 కోట్లు, ఖర్చు పెట్టింది 19 కోట్లు. సీఎం క్యాంప్ ఆఫీస్లో రోజు చాయ్ బిస్కెట్లకు అయ్యే ఖర్చు మీరు చూసుకుంటే నెలకు 18 కోట్లు ఉంటాయి. అంటే ఒక సీఎం క్యాంప్ ఆఫీసులో అయ్యే చాయ్ బిస్కెట్ల ఖర్చుల పూర్తి కూడా బీసీల బతుకులు లేకుండా పోయినాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా వీళ్ళు సంవత్సరానికి 20,000 కోట్లు పెడతామని చెప్పి పోయిన సంవత్సరం 9,200 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది 2,080 కోట్లు. అంటే
అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే 3,000 కోట్లు పెడితే వీళ్ళు ఇంకా అతడికంటే గనుడు ఆచంట మళ్ళీ అన్నట్టు ఇతను 2,080 కోట్లే పెట్టిండు. ఇవాళ బీసీల పిల్లలకు స్కాలర్షిప్లు లేక వాళ్ళ అడ్మిషన్స్ పొందలేక ఎంత కష్టపడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. అంటే తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? బీసీల గొంతులు నొక్కడానికా, లేకపోతే వాళ్ళను సమాజ్ చేయడానికా? సో అందుకే వాళ్ళ బీసీలందరూ కూడా ఏకమై ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది, మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు జరిగిన ఉద్యమాలు ఏది కూడా బీసీ ఉద్యమాలు కావు. గత 1.5 ఇయర్ నుంచి బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అయింది. ఇవాళ 42% పైన తెలంగాణలో ఒక బీసీల వార్ జరుగుతుంది. మరి ఈ యుద్ధంలో ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎవరు ఏ పార్టీ మాకు అనుకూలం, ఏ పార్టీ మాకు శత్రువులు. ఇవాళ 3 పార్టీలు కూడా మాకు శత్రువులు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించింది. కాబట్టి రాబోయే కాలంలో బీసీ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే కూడా ఉధృతంగా ముందుకు పోతుందని చెప్పి చెప్తున్నాం. తప్పకుండా తెలంగాణ ప్రజలు తమ వాటా ఏంది, ఆత్మగౌరవం ఏంది, అధికారం ఏంది తెలుసుకున్నారు. మేము కూడా ఇంతకుముందే ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. ఈ తెలంగాణలో 25 రంగాలలో నేను విశ్లేషించిన ఏ రంగంలో కూడా బీసీలు లేరు, ఉన్న మాత్రమే బీసీలు. అంటే మరి మొత్తం మీరు ఉన్నటువంటి 5% ప్రజలే అన్ని రంగాల్లో మీరు ఉంటే మరి బీసీలు 90% అంటే బీసీలు అంటే మొత్తం ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలు 90% జనాభా ఉన్నటువంటి వీళ్ళు మరి 5% కూడా లేకుండా పోవడం చాలా దురదృష్టకరమైన విషయం. కాబట్టి వారు ఏదైతే చేపట్టినారో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.